సృష్టి ఐవీఎఫ్ బేబీ సెంటర్ అరాచకాలు రోజు రోజుకి బయటపడుతున్న నేపథ్యంలో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త అంశం ఏంటంటే బిచ్చగాళ్ళనే వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేయడం. బిచ్చగాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఎర చూపించి బిర్యానీ అది పెడతామని చెప్పి మొత్తానికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ స్పెర్మ్ కూడా వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. నిజంగా ఇది నమ్మసక్యంగా లేకపోవచ్చు, కానీ మనం దీనిపై గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేసాం. ఎవరైతే బిచ్చగాళ్ళని వాళ్ళు క్యాష్ చేసుకున్నారో, ఎవరైతే బిచ్చగాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళకి బిర్యానీలు అది పెట్టించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ స్పెర్మ్ ఏదైతే ఉందో ఆ స్పెర్మ్ తీసుకొని ఆ స్పెర్మ్ని వాళ్ళు డెవలప్ చేసి దాన్ని లక్షల్లో వాళ్ళు బిజినెస్ చేసుకోవడం అయితే ఈ కలకలం రేపుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. అయితే మనం ఇప్పుడు విశాఖ ఆర్కే బీచ్ వద్ద అయితే ఉన్నాం. ఆర్కే బీచ్ వద్ద ఈ బస్ స్టాపుల్లో అయితే ఈ బిచ్చగాళ్ళు ఉంటారు. ఆ బస్ స్టాపుల్లోనే వాళ్ళు జీవనం సాగిస్తుంటారు. ఆ నేపథ్యంలో వాళ్ళకి ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో అయితే రావడం, వాళ్ళు వచ్చి వాళ్ళని అడగడం, వాళ్ళని తీసుకెళ్ళడం అది అయితే చేశారు. అయితే మనతో పాటు ఎవరైతే ఈ బిచ్చగాళ్ళని అయితే వాళ్ళు తీసుకెళ్ళి ఈ స్పెర్మ్ అయితే వాడుకున్నారో ఆ బిచ్చగాడు మనతో పాటు ఉన్నారు. బాబు, ఏం పేరు నీ పేరు? మై నేమ్ ఇస్ వెంకీ సార్. వెంకీ. యా. తెలుగు వచ్చా? తెలుగు తక్కువ మాట్లాడతాను. ఈ సృష్టి బేబీ సెంటర్ ఐవీఎఫ్ సెంటర్ ఇష్యూ తెలుసు కదా మీకు. ఇలాగ మీలాటోళ్ళు కొంతమందిని వాళ్ళని వచ్చి కలిసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ స్పెర్మ్ని వాడుకొని లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు. మీ దగ్గర రావడం జరిగింది వాళ్ళు? మా గ్రామం మీ దగ్గరకు వచ్చారా? మా దగ్గరకు వచ్చారు, అడిగారు సార్. ఇక్కడే బస్ స్టాప్లో ఉంటాం. ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి మొత్తం తీసుకెళ్ళి, మాకు ఆ విషయం గురించి ఏంటో తెలియదు, అడిగారు, మేము డొనేట్ చేసాం. సెంటర్ తీసుకెళ్ళారు, మా ఫార్మ్ ఇచ్చాము. ఆల్రెడీ ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక 200-300 ఇచ్చేసారు. మీకు ఏంటంటే ఏదో కొంత డబ్బులు వస్తాయి కదా, కడుపు నిండుతుంది కదా. ఆ రోజు కడుపు ఉంటుంది కదా. ఇప్పటికే ఎండా వానాన్ని పని లేక పాటు లేక రోడ్డు తిరుగుతుంటాం. యాక్చువల్లీ మేము లేబర్ వర్క్ చేస్తుంటాం సార్. మాది ఇక్కడ కాదు, ఖాళీ సమయాల్లో ఇలాగ వస్తుంటాం. మా నివాసం అమ్మ నాన్న మాకు ఎవరు లేరు సార్. నా నివాసం బస్ స్టాప్ సార్ మాది. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఎంతమంది వచ్చారు వాళ్ళు? మేము 3-4-5 వచ్చారు. కార్లో వచ్చారు. దాని గురించి ఇష్యూ అంటే మాకేంటి పూర్తిగా తెలియదు సార్. అయితే ఏంటంటే ఏదో మాకైతే పొట్ట కూడుకోవడం 2-3-4 రోజుల నుంచి లేబర్ పని లేదు, భోజనం ఏమీ లేక తిని తిప్పలేక ఆ భాగ్యం రోడ్డు మీద బస్ స్టాప్లో ఉన్నాం. వచ్చి ఖర్చుకైనా వస్తాయి కదా, ఒకరిని ఈయన అని అడుక్కున్న కన్నా అందరూ చేసి చెప్పకుండా వాళ్ళు అడిగింది ఏదో మాకు తెలియదు. కాకపోతే అడిగారు కదా, మాకు చేసింది ఇచ్చాను సార్. అది సార్. ఏం పెట్టారు మీకు ఆ రోజు? బిర్యానీ ప్యాకెట్ 2 బిర్యానీ ప్యాకెట్ పెట్టారు సార్. ఒక మిరిండా వాటర్ బాటిల్ ఇచ్చారు. కోకోలా 1 లీటర్ బాటిల్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక 2 వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు సార్. ఆ రోజు మీ ఒక్కళ్ళైనా ఇంకా కొంతమంది తీసుకెళ్ళారు? 3-4-5 తీసుకెళ్ళారు సార్. ఆ రోజు తీసుకెళ్ళారు సార్. 100-200 ఇచ్చారు సార్. 200. కానీ మీకు తెలుసా, మీ దగ్గర తీసుకున్న స్పెర్మ్ లక్షల్లో అమ్ముకున్నారు. ఆ విషయం తెలుసా మీకు? అది మాకంటే దాని గురించి ఏంటో తెలుసా, మేము చదువులేని వాళ్ళం సార్. మీకు కడుపు ఉంటుంది, ఆ పూటకి మేము కడుపు ఉంటుంది. లేబర్ పని చేసుకోవడం వచ్చాం. అమ్మా నాన్న ఎవరు లేని వాళ్ళం. ఊరు నుంచి వచ్చాము. అసలు దాని గురించి మీకు చెప్తే కానీ ఇంతవరకు మీకు చెప్పింది కానీ అసలు ఏమనేది తెలియదు నాకు ఇప్పటివరకు. ఫార్మా అంటే మీరు మేమైతే తెలుగులో అయితే హెచ్పి అంటారు దాన్ని. మీరు చెప్పింది అయితే నాకు నాకు అర్థమైంది ఏమని. ఆ రోజు కడుపు నిండుతుందని ఒక 4-5 సేకరణ తీసుకొని ఒక డబ్బాలో వచ్చిన డబ్బాల్లో 200 ml డబ్బాల్లో తిప్పెట్టుకున్నారు సార్. దాన్ని యూజ్ చేస్తారు కూడా మాకు ఇప్పటి వరకు తెలియదు, మీరు చెప్పింది వరకు. కానీ అది లక్షల్లో వాళ్ళు వ్యాపారం చేస్తారు, తెలుసా మీకు? లక్షల్లో వ్యాపారం చేస్తారు సార్. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అంతా బయటపడింది. తెలుగు రాష్ట్రంలో సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో బయటపడింది. ఇది చూసారా, మనతో పాటు ఉన్న ఈయన అయితే అవాక్కు చెందాడు. నిజంగా వాళ్ళు ఒకరోజు తిండి ఉంటే ఒకరోజు తిండి ఉండదు. అలాంటిది ఒకడు వచ్చి మీకు బిర్యానీ పెడతాము, కొంచెం డబ్బులు ఇస్తాము అని చెప్పి తీసుకెళ్ళి ఈ సృష్టి బేబీ సెంటర్ వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న స్పెర్మ్ కలెక్ట్ చేసి ఒక కంటైనర్ ఇచ్చి ఆ కంటైనర్ ఉన్న స్పెర్మ్ కలెక్ట్ చేసి వాళ్ళు లక్షల్లో వ్యాపారం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే వీళ్ళకి అసలు ఆ విషయం కూడా మాకు తెలియదండి. వాళ్ళు ఏదో వచ్చారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఏదో ఫుడ్ పెడతారు, కడుపు నిండా బిర్యానీ అయితే తినదు. మాకు బిర్యానీ వాసన అంటే ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి బిర్యానీ రుచి చూపించి బిర్యానీ తినొచ్చు కదా, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏదో ఒక రోజుకి 2 రోజులు పనికి వస్తుంది. కానీ ఆ నేపథ్యంలో మేము వాళ్ళకి వెళ్ళాము, మమ్మల్ని వాళ్ళకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మా స్పెర్మ్
ఏదైతే ఉంటుందో ఆ స్పెర్మ్ కలెక్ట్ చేసి ఒక కంటైనర్ చిన్న బాటిల్లో వేయమన్నారు. ఇచ్చిన తర్వాత మేమైతే వచ్చేసాం, మమ్మల్ని మళ్ళీ ఇక్కడ దింపేశారు ఆటోలోని. అయితే ప్రధానంగా వీళ్ళు ఈ మా స్పెర్మ్తో లక్షల వ్యాపారం చేస్తారని మాకైతే తెలియదు. ఏదేమైనా ఈ పరిస్థితి మట్టుకి మీరు చెప్పినంత వరకు మాకు తెలియదు అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అయితే ఈయనతో పాటు ఒక నలుగురిని అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇదే ప్రాసెస్ అయితే చేశారు. వాళ్ళకి పెద్ద డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వలేదు. 200, 300, మహా అయితే 500 ఇచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి అక్కడే తినిపించి మళ్ళీ ఆటో కట్టించి పంపించారు. నిజంగా ఈ సృష్టి ఈ అరాచకాలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజంగా ఒక బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎలా ఈ విధంగా కూడా వాడుకోవచ్చా, ఈ విధంగా కూడా లక్షలు గడించవచ్చా అని ఈ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలియజేశారు. ఏదేమైనా ఇది చాలా అమానుషం. నిజంగా చేయకూడని పనులు కూడా వీళ్ళంతా చేస్తున్నారు. నిజంగా వీళ్ళకి కఠిన శిక్ష విధించాలని చెప్పి విశాఖ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. బాబు చెప్పండి, అసలు ఆ సృష్టి బేబీ సెంటర్లో వచ్చారా, రావడం జరిగిందా? రావడం జరిగిందండి. అడిగారు, తీసుకెళ్తా ఉన్నారు హాస్పిటల్ గారికి. నాకు మనసాక్షి నచ్చగా నేను వాటికి ఒప్పుకోలేదు. డబ్బులు అవి ఇస్తా ఉన్నారు, నేను ఒప్పుకోలేదు. నేను తప్పించుకుని వచ్చేసి. ఇంకా ఎవరైనా వెళ్ళారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? నాకు తెలిసి ఎవరు వెళ్ళలేదు. నన్నే అడిగారు. ఇది ఇట్టాక నేను ఒక్కడే ఉండటం వల్ల నన్ను అడిగారు. అంతే. మీకు తెలుసా ఇలాగా అందరినీ సేకరించి వాళ్ళ స్పెర్మ్తో లక్షలు వ్యాపారాలు చేస్తున్నారు, మీకు తెలుసా? అది నేను మొన్న రేడియోలో వార్తల్లో విన్నాను. అది దాని గురించి బాగా అలరైంది. పేపర్లో కూడా చదివాను. వార్త తెలిసింది. రావడం అయితే జరిగింది. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అయితే చేశారు, రమ్మన్నారు. అయితే నేను ఒప్పుకోవాలి. హాస్పిటల్కి అది వెళ్తా ఉన్నారు, డబ్బులు అది ఇస్తా ఉన్నారు, కానీ నేను వెళ్ళ. ఏమన్నారు వాళ్ళు వచ్చి? ఏమని అడిగారు అసలు మిమ్మల్ని? సృష్టి బేబీ సెంటర్కి వీర్యం కావాలంటే ఇస్తే మీరు దానదాతలు అవుతారు, అది ఇది అని చెప్పి ఏదో నీతులు పుణ్యాలు ఏదో చెప్పారు. అలా వెళ్దాం అన్నారు, కానీ నేను నా మనసాక్షికి ఒప్పుకోక నేను వెళ్ళలేదు. ఇక వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోయా. చాలామంది వెళ్ళారట కదా, కొంచెం 2-3 వెళ్ళారట కదా. నేనున్నాక వెళ్ళా, నేను చూస్తున్నాక మట్టి ఎవరాలి ఈ టైం, అది నేను చూస్తాను ఎవరాలి. అది మిమ్మల్ని అడగడం అయితే జరిగింది. మీకు ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పి వెళ్ళారు. ఇది మనం చూడొచ్చు. అయితే వాళ్ళు ఎవరినైతే వీళ్ళు వీధుల్లో ఉంటున్నారో, బస్ స్టాపుల్లో అయితే తలదాచుకుంటున్నారో వాళ్ళందరినీ అయితే సేకరించడం అయితే జరిగింది. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈయన మనతో పాటు ఉన్న ఈయన కూడా వచ్చి అడగడం అయితే జరిగింది. అయితే ఈయన నా మనస్సాక్షి ఒప్పుకోలేదు, మా వీర్యం తీసుకోవడం ఏంటి, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, అందుకనే చెప్పి మేము వాళ్ళు డబ్బులు ఆశ పెట్టినా, ఆహారం ఆశ పెట్టినా మేము వెళ్ళేది లేదు. అయితే కొన్ని ప్రదేశాల్లో అయితే కొంతమంది వెళ్ళిన పర్సన్ కూడా మనం మాట్లాడడం అయితే జరిగింది. ఇలాగ మొత్తం అంతా వాళ్ళ ప్రయత్నాలు ఉన్నారు. ఎవరు వస్తే వాళ్ళని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఏదేమైనా ఈ సృష్టి అరాచకాలు నిజంగా వాళ్ళని అసలు ఉపేక్షించకూడదని చెప్పి విశాఖ ప్రజలు కానీ వీళ్ళకి సంబంధించి విశాఖకు సంబంధించి వీళ్ళంతా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇలాగ మరొకరు మళ్ళీ రాకూడదు, మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి వాళ్ళైతే విశాఖలో అందరూ అయితే కోరుకుంటున్నారు. ఏదేమైనా ఇది చాలా అమానుషమైన ఘటన. నిజంగా అసలు వీళ్ళకి ఈ తెలివితేటలు ఇవి ఎలా వచ్చాయి? నిజంగా ఈ డబ్బులు వీళ్ళతో పాటు వాళ్ళు డబ్బులు లక్షలు గడిస్తున్నారు. గడించినా సరే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కంపల్సరీగా వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి విశాఖలో అందరూ కోరుతున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి.